నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిక్స్డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మణ్, అమ్మ గౌడ. నేను నాన్ వెజ్ తినే బ్రాహ్మణ్ణి అని అంటున్న హీరోయిన్ రాశి. లావుగా ఉంటే వామ్మో ఆమె ఎంత లావుగా ఉంది, హీరోయిన్గా వద్దు అని పక్కన పెట్టేస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. కానీ 90లో బొద్దుగా ముద్దుగా ఉన్న రాశికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. పెళ్లి కావడం కోసమే పన్ని కట్టుకొని లావైన హీరోయిన్ రాశి పెళ్ళైన తర్వాత ఇంకా లావుగా అయ్యింది. అయినా సరే నేను చూడని హిట్టా, సాధించలేని విజయాలా? ఏకకాలంలో ఒకే రోజు 4 సినిమాలు చేసిన బిజీ హీరోయిన్ని నేను. ఇక హీరోయిన్గా నేనేం సాధించాలి? ఎందుకు కెరియర్లో అన్ని పీక్స్ చూసేశానంటూ ఆసక్తికరమైన విషయాలను చెప్పింది హీరోయిన్ రాశి. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ రాశి తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో దాదాపుగా 300 పైగా సినిమాలు నటించింది. హీరోయిన్గానే 140కి పైగా చిత్రాల్లో నటించింది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ, పెద్ద పెద్ద స్టార్లతో నటించిన రాశి కెరియర్లో పీక్స్ చూసింది. ఒకే రోజు 4 సినిమాల్లో నటించేటంత బిజీ ఆర్టిస్ట్ అయ్యింది. అసలు రాశి సినిమాల్లోకి ఎలా వచ్చింది? తనపై ఎలాంటి గాసిప్స్ వచ్చాయి? అలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు తన అమ్మా నాన్నల ద్వారా వచ్చిన మిక్స్డ్ బ్రీడ్ గురించి కూడా ఓపెన్ అయ్యింది రాశి. తాజా ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనే. నా లైఫ్ ఓపెన్ బుక్. పెళ్లికి ముందు వరకు నా గురించి అందరికీ తెలుసు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నాను. నన్ను హీరోయిన్ని చేయాలనుకున్న మా నాన్న నా కెరియర్ని హీరోయిన్గా పీక్స్లో చూసి చనిపోయారు. అది చాలు నాకు. నేను ఇంకేం చూడాలి? నాకు రావాల్సిన క్రేజ్ కూడా వచ్చేసింది. ఆ క్రేజ్ అలా ఉండిపోయింది కూడా. ప్రేయసి రావే లాంటి మైలురాళ్ళు చాలానే ఉన్నాయి. కొన్ని తరాల వరకు నా గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ప్రేయసి రావే సినిమా చూస్తారు. నాకు పర్సనల్గా ప్రేయసి రావే సినిమా అంటే చాలా ఎమోషన్. ఆ సినిమాని ఎవరు మర్చిపోయినా కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ సినిమా చూసి ఫస్ట్ ఫోన్ చేసి అదిరిపోయిందని చెప్పింది మా నాన్నే. చివరిగా ఆయన చూసిన సినిమా కూడా ప్రేయసి రావే. అందుకే ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా బర్త్డే రోజునే మా నాన్నగారు చనిపోయారు. ఆ సెంటిమెంట్ వల్లే నేను బర్త్డే చేసుకోవడం మానేశాను. చిరంజీవి గారు హీరోయిన్ మెటీరియల్ అనేవారు. నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత సిస్టర్ చాలా సినిమాలు వచ్చాయి. కానీ నాన్న మాత్రం అయితే హీరోయిన్ అవ్వాలి తప్పితే సిస్టర్ రోల్స్ వద్దని ఆపేశారు. అప్పట్లో చిరంజీవి గారు, రావిరాజా అంకుల్ వీళ్ళంతా నన్ను హీరోయిన్ మెటీరియల్ అనేవారు. అది నా మైండ్లో పడిపోయింది. అలా హీరోయిన్ అయ్యాను. ఒకే రోజులో 4 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరియర్ పీక్స్ చూసా. అంత సక్సెస్ని చూశానా నేను? అంతకంటే ఎక్కువేం కోరుకోలేదు. అంతకంటే సక్సెస్ ఏముంటుంది? శ్రీకాంత్తో హెల్దీ రిలేషన్షిప్, జేడీ నా బెస్టీ. శ్రీకాంత్తో నేను 8 సినిమాలు చేసేదాన్ని. ప్రతి హీరోతోనూ నేను చాలా సినిమాలు చేసిందాన్ని. మాపై గాసిప్లు వచ్చేవి కాదు. అయినా గాసిప్లు ఎందుకు వస్తాయి? జేడీ అయితే నా బెస్టీ. మా అందరి మధ్య హెల్దీ రిలేషన్షిప్ ఉండేది. ఇప్పుడు ఓ జంట 2-3 సినిమాలు కలిసి చేస్తే వాళ్ళకి లేని ఫీలింగ్ని మీరు కల్పిస్తున్నారు. వాళ్ళు నిజంగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కూడా. చెడులో కూడా మంచి అంటే ఇదే. నా కండిషన్ ఇదే. పిఆర్ లేకపోవడం వల్లే ఇన్ని సినిమాలు చేశా. నేను అన్ని సినిమాలు హీరోయిన్గా చేశానంటే పిఆర్ నెట్వర్క్ లేకపోవడం వల్లే. ఫోన్ లేదు, ప్రచారం లేదు. హ్యాపీగా నా పని నేను చూసుకునేదాన్ని. మా ఫోకస్ అంతా పని మీదే ఉండేది. ఈ సోషల్ మీడియా గోల ఉండేదే కాదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా ఉండేవి కాదు. ప్రెస్ మీట్లు మాత్రమే ఉండేవి. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను నేను. సినిమా ఒప్పుకుంటే ఒకే ఒక్క ప్రెస్ మీట్కి వస్తానని చెప్తాను. పదే పదే కనిపిస్తూ కూడా బోర్ కొట్టేస్తాం. నాకు మా నాన్నే పిఆర్ఓ. ఆయనతో పాటు బాబురావు గారు అనే పెద్ద ఆయన పిఆర్ఓగా ఉండేవారు. అన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ అన్నయ్యే చూసుకునేవాళ్ళు. పెళ్లి కోసమే లావ్ అయ్యాను. 22 ఏళ్లకే పెళ్లి. నేను లావుగా ఉన్నానని అనేవారు. నేను పెళ్లి చేసుకోవడానికి లావ్ అయ్యాను. పెళ్లి తర్వాత ఇంకా లావ్ అయ్యాను. లావ్ అయితే కెరియర్ ఉండదు. నేను ఆల్రెడీ కెరియర్ చూసేశాను కదా. మరి నాకెందుకు కెరియర్? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నాకు అలాగే జరిగింది. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా 21 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే 22 ఏళ్లకి పెళ్లి చేసుకున్నాను. నేను ఇలా కనిపించడానికి నేను మిక్స్డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మణ్, అమ్మ గౌడ. అలా వాళ్ళిద్దరూ మిక్స్డ్ బ్రీడ్.
గవర్నమెంట్ లెక్కల ప్రకారం నాన్న కులమే వర్తిస్తుంది కాబట్టి నేను బ్రాహ్మణ్ అయ్యాను. నాన్ వెజ్ తినే బ్రాహ్మణ్ సినిమా ఇండస్ట్రీలో నాన్ వెజ్ తినకపోతే అవ్వదు. ఇండస్ట్రీలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ రాశి.